తాను చంద్రబాబు దత్తపుత్రుడినైతే మిమ్మల్ని సిబిఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఘాటుగా వ్యాఖ్యానించారు. తనను చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నారని వైసీపీ నేతల విమర్శలపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. గత వారంలో జరిగిన 2 సభల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకోబోనని ఆయన తేల్చి చెప్పారు. తనకు నీతులు చెప్పే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. జనసేన టీడీపీకి బి టీం అయితే వైసీపీకి చెర్లపల్లి జైలు షటిల్ టీం అంటారన్నారు. ఆర్థిక నేరాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారని జగన్ పై మండిపడ్డారు. దేశం కోసం జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు. 16 నెలలు జైల్లో కూర్చొని వచ్చి మీరా మాకు నీతులు చెప్పేదంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. నాకు నిజంగా చాలా బాధేసింది. మొదటగా తీసుకొచ్చినప్పుడు మనం చదివి ఉంటాం, మీ అందరూ తెలిసే ఉంటుంది. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఇందులో. బీసీలు, ఎస్సీలు, ఓసీలు, ఎస్టీలు, ఒకళ్ళు కాదు కులాలు. అలాగే రైతులు చనిపోతే ఆ నిధులు ఎక్కడి నుంచి ఇస్తాం? వాళ్ళకి కూర్చోబెట్టి కొద్దిమంది రైతులకి వేస్తున్నారు. మళ్ళీ దాంట్లో కూడా కుల వివక్ష. ఇందాక వస్తే దాంట్లో నిన్న 17 మందికి 7 లక్షలు ఇచ్చారంట. మళ్ళీ దాంట్లో ఎస్సీ రైతులను వదిలేశారు, అక్కడ కుల వివక్ష. మొన్నేమో కాపులకి ఇవ్వడం వదిలేశారు, అదొక కుల వివక్ష. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదు, కుల వివక్ష. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదు, అదొక కుల వివక్ష అనంతపురంలో. సో నేను అనేది ఏంటంటే, రైతు అనేవాడు ప్రతి ఒక్కడు కులం వల్ల వాడు గొప్పవాడుగా ఉండడు, డబ్బునోడుగా ఉండడు. కులం ఎక్కువేమో నాకు తెలీదు, కానీ ఆర్థికంగా వాళ్ళందరూ పీతలే, పీదవారే. అందుకనే మన పేదరికం చూస్తాం తప్ప కులం చూడం. అలాగే ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కాబట్టి సడన్గా కూర్చోబెట్టి ప్రత్యేకంగా ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి వెంటనే వేసేశారు. మరి ఎస్సీ సంగతులు ఎందుకు వదిలేశారు? మీ ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎందుకు వదిలేశారు? మీరు అందరూ ఆలోచించాలి. దీని మీద మీరు ఆలోచించాలి. అంటే కన్వీనియంట్గా చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. మీరు ఆలోచించుకోవాలి. ప్రతి యువకుడు, ప్రతి యువతి మీ భవిష్యత్తు కోసం నిలబడే వ్యక్తులు ఎవరు? జనసేన, వైసీపీనా ఎవరని మీరు నిర్ణయించుకోండి. నేను చెప్పను, మీరు ఆలోచించుకోండి. జన సైనికుల మీద నిన్న దారిలో వస్తుంటే మీరు మా వాళ్ళ మీద దాడులు చేయించారు, మీరు పోలీసులతో కొట్టించారు. మీరు మీ 20 మంది వైసీపీ గుండాల చేత మా వాళ్ళని కొట్టించారు. దానికి మీరు రెడీ, కానీ కౌలు రైతుల సమస్యలను, కౌలు రైతుల కష్టాలను తెచ్చడానికి మీరు రెడీ కాదు. మీరు మా వాళ్ళ మీద దాడి చేయడానికి మీరు సంసిద్ధులు. మీరు అలాగే వైసీపీ గుండాలకు కూడా చెప్తా ఉన్నాను, నేను ఎంత సహనం పాటిస్తానో వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను. నేను 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను. 99 సార్లు. మీరు కాదు కూడదు, మేము ఇంతే అహంకారంతో విర్రవీగితే మట్టుకు దాన్ని ఏ పద్ధతిలో చెప్పాలని బాగా తెలిసిన వాడిని, వాటికి భయపడే వ్యక్తిని కాదు, గుర్తుపెట్టుకోండి. మా బిడ్డల మీద, మా జన సైనికుల మీద, మా వాళ్ళు తీసుకొచ్చిన ఇది ఈ రోజున తీసుకొచ్చింది, వీళ్ళందరూ తీసుకొచ్చింది మా జన సైనికులు, మా జనసేన నాయకులు తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు మా వాళ్ళు తీసుకొచ్చిన రికార్డులని పరిశీలించి తిరిగి ఆర్టీఐ ద్వారా మళ్ళీ ఎక్స్ట్రా చేసుకొని పోలీసుల ద్వారా వెరిఫికేషన్ చేయించుకొని అప్పుడు తీసుకొస్తున్నాం. అలాంటి జన సైనికుల మీద మీరు దాడులు చేస్తే మటుకు వైసీపీ నాయకులకి, స్థానిక వైసీపీకి నాయకులకు కానీ, జిల్లా స్థాయి వ్యక్తులకు కానీ, రాష్ట్ర స్థాయి వ్యక్తులకు కానీ చెప్తున్నాను, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే మటుకు జాగ్రత్తగా, మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సభా మర్యాద కాదు కాబట్టి నేను మాట్లాడట్లా. భావం అర్థమైంది కదా మీకు? మా జన సైనికుడి ఒంటి మీద చెయ్యపడితే